హే ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎవరైతే అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఐటీ అడ్మిషన్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైంది గదా! దానికి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి టీజీ ఐటీఐ అడ్మిషన్ 2026 మనం ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. మన మొబైలా లేదా మన పీసీలా ఈ విధంగా గూగుల్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకొని ఈడ సెర్చ్ బార్‌లో ఐటీఐ అడ్మిషన్ అని ఎంటర్ చేసి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిద్దండి. ఐటీఐ అడ్మిషన్ అని ఇక్కడ కనబడుతుందా? ఫస్ట్ వచ్చింది చూడండి. ఐటీఐ అడ్మిషన్ iti.telangana.gov.in ఇదే అండి. దీన్నే మనం ఓపెన్ చేయాలి. ఐటీ అడ్మిషన్ తెలంగాణ స్టేట్ అని ఉంది గదా! కింద ఇవి ఉన్నాయి కదండీ. అడ్మిషన్ డాట్ జీ ఇవన్నీ ఏమి క్లిక్ చేయొద్దండి. ఇక్కడ వచ్చిందే మొదటిది. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిద్ది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈడ నోటిఫికేషన్ బార్‌లో ఈ విధంగా స్క్రోల్ అయిద్దండి. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2026 అని. ఇప్పటిదాకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అంటే న్యూ అప్లికెంట్ అండి. అంటే ఫస్ట్ ఫేజ్‌లో కూడా అప్లై చేసుకోరు గదా! అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేయకుండా ఉన్నోళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఎవరికైతే సీట్ రాలేదో అండ్ సీట్ వచ్చిన కాలేజీకి రిపోర్ట్ చేయలేదో, రిపోర్ట్ లేట్ అయిందో, అడ్మిషన్ క్యాన్సిల్ అయినోళ్ళు మళ్ళా ఇక్కడ రిజిస్ట్రేషన్ మళ్ళా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్లికెంట్ లాగిన్ ఉంది గదా! దీని మీదకి వెళ్లి క్లిక్ చేసుకొని లాగిన్ కావాలి. ఇప్పుడు అసలు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా వస్తది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, నేమ్ ఆఫ్ ద మొబైల్ నంబర్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంది గదా! ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది మీ ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో డీటెయిల్‌గా అదే విధంగా ఎంటర్ చేయాలండి. ఇప్పుడు నా పేరు జినుకుంట్ల వెంకటేష్. జినుకుంట్ల వెంకటేష్ అని నా ఎస్ఎస్‌సి మెమోలో ఉంది. వెంకటేష్ జే అని పెట్టొద్దు. ఇక్కడ ఏ నేమ్ మా జినుకుంట్ల వెంకటేష్ సర్‌నేమ్ ముందుంది గదా! సర్‌నేము నా పేరు. డీటెయిల్‌గా ఎట్లుందో ఎస్ఎస్‌సిలో డిటో ఇక్కడ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఆధార్‌తోని లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ. ఒకవేళ వేరే నంబర్ ఎంటర్ చేసినా ఏం కాదు గానీ, మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో మనకి ఐటీఐ 2 ఇయర్స్ ఐటీఐ, 1 ఇయర్ ఐటీఐ ఉంది గదా! వాళ్ళకి మధ్యలో ఒకసారి ఆధార్ వెరిఫికేషన్ ఉంటది. ఆ ఆధార్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు ఆధార్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఇస్తే మీ మీ వెరిఫికేషన్ అనేది ఫాస్ట్ అయిపోద్దండి. వేరే నంబర్ ఇస్తే కొంచెం స్లో అయిద్ది. కాబట్టి అందరూ మీ ఆధార్‌తోని లింక్ అయిన మొబైల్ నంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈమెయిల్ ఐడీ ఉందా? ఈ ఈమెయిల్ ఐడీ అనేది మీరు యాక్టివ్‌గా ఉన్న ఈమెయిల్ ఐడీనే ఇవ్వండి. ఎందుకంటే దీనికి అన్ని అప్‌డేట్స్ వస్తుంటాయి. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే 8-20 క్యారెక్టర్ మధ్యలో ఉండాలి. ఒకటొచ్చేసి ఆహ్, ఒకటొచ్చేసి ఆల్ఫాబెటర్ అనేది ఒకటొచ్చేసి క్యాపిటల్‌లో ఒక్కటన్నా ఉండాలి. లేదా స్మాల్‌లో ఒకటన్నా ఉండాలి. అండ్ ఒకటి స్పెషల్ క్యారెక్టర్ అనేది ఒకటుండాలి. ఒక నంబర్ అనేది ఒకటుండాలి. ఈ విధంగా మీకు పాస్వర్డ్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు నా పేరు వెంకటేష్ నా పేరు. నేను పాస్వర్డ్ ఈ విధంగా పెట్టుకుంటా. క్యాపిటల్ ఈ పెట్టుకుంటా. స్మాల్ ENKT వెంకట్ అని పెట్టుకొని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి గదా! అని పెట్టుకుంటా ఒకటి. అండ్ ఒక 4 నంబర్‌లు పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటా 5, 6 అని పెట్టుకుంటా నేను. ఈ విధంగా అన్నీ మ్యాచ్ అయ్యాలి ఇలా. తర్వాతకొచ్చేసి ఈడ క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ అప్ కొట్టేసుకుంటే మీ మీ మొబైల్ నంబర్‌కి మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిందని ఒక మెసేజ్ వస్తది. అప్పుడు ఇక్కడ బ్యాక్ టు లాగిన్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేసుకొని లాగిన్ కావాలి.
ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ టు లాగిన్ అని ఉంది గదా! దీని మీదకి ఈ విధంగా వస్తే ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఉంటది. ఈడ సైన్ ఇన్ ఆప్షన్ ఉందా? దీని మీద క్లిక్ జేసి మీరు ఏ మొబైల్ ఇచ్చిర్రో ఆ మొబైల్ నంబరు, పాస్వర్డ్ ఈడ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టంగానే మీకు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయితది. ఇలా మై అప్లికేషన్ అని కనబడుతుంది గదా! అప్లికేషన్ వ్యూ. అప్లికేషన్ వ్యూ అంటే మనం అప్లికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మనకి వెరిఫికేషన్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినయి కావాలా లేదా అనేది ఈ విధంగా చేయాలి. నేను అప్లికేషన్ వ్యూ కొడతా. నేను ఇప్పటిదాకా ఏ అప్లికేషన్ అనేది చేయలేదు. కాబట్టి నేను బ్యాక్‌కెళ్తా మళ్ళా. ఇక్కడొచ్చేసి మై అప్లికేషన్ ఉందా? దీని మీద క్లిక్ జేయాలి మనం. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఆప్షన్ సబ్మిషన్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్, పే అండ్ సబ్మిట్. ఈ 5 స్టేజ్‌లనేది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ స్టేజ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇక్కడొచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ ఫాదర్ నేమ్. సేమ్ ఎస్ఎస్‌సిలో ఎలా ఉందో అలాగనే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేస్తున్నా. ఈ విధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ ఫాదర్ నేమ్ కొట్టేసి మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సాఫ్ట్ స్కిల్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్. ఫారెన్ లాంగ్వేజ్‌ల ఏదన్నా వచ్చా అని జపానీస్, జర్మన్ అండ్ ఇంగ్లీష్ ఉంటది. మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ కొడుతున్నాం. క్యాస్ట్ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ నో. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నో. అండ్ రిలీజియన్ ఇట్లా హిందూ, ముస్లిం అయితే ముస్లిం ఇట్లా చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో. అండ్ లోకల్ స్టేటస్ వచ్చేసి తెలంగాణ వోళ్ళైతేనేమో లోకల్ అని పెట్టాలి. ఆంధ్ర వాళ్ళైతేనేమో నాన్ లోకల్ అని పెట్టేసేయాలి. ఆర్ఫన్ అంటే అనాథ నో. నో. బోర్డ్ ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్ వర్కర్. మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఈ విధంగా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రాసెస్ ఉందా? దీన్ని మనం ఇట్లా క్లిక్ చేసేయాలి. ఈ విధంగా మనకి డైరెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేజ్ 2కి తీసుకుపోద్ది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా ఫిల్ చేయాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్ మనకి. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ వచ్చేసి మీ హాల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. అండ్ మార్క్స్ వచ్చేసి నా గ్రేడ్స్ కాబట్టి జీపీఏ కాబట్టి జీపీఏ ఉన్నోళ్ళు జీపీఏ, మార్క్స్ ఉన్నోళ్ళు మార్క్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ 1 మన 10థ్ మార్క్ షీట్ తీస్తే దాని మీద ఉంటది సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని అదే డీటెయిల్‌గా అలా అయితే ఏ సబ్జెక్ట్ ముందుందో 1, 2 అలాగా ప్రతీది ఇక్కడ ఎంటర్ చేసుకుంటా పోవాలి. సేమ్ ఈడ ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ గ్రేడ్ పాయింట్ ఉంటది కదా! ఆ గ్రేడ్ పాయింట్ ఏసుకుంటా పోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రాసెస్ ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా మీరు ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ అంటే మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆ కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో ఎంటర్ చేసుకోవాలి. అది గౌటా, ప్రైవేటా, ఏటీసీ అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఐటీఐ అనేది మీరు ఏ ఐటీఐ అనేది ఫస్ట్ ఆప్షన్‌లో పెడుతుర్రు. ఏ కాలేజ్ అనేది. ఆ కాలేజ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఏ ట్రేడ్ కావాలో మీరు ఆ ట్రేడ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేనొచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని పెట్టేస్తున్నా. ఇదొచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. ఇదేనా అని ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తది. కన్ఫర్మేషన్ మీద యెస్ కొట్టేస్తే ఇది ఫస్ట్ ఆప్షన్ అయితది ఇక్కడ. ప్రియారిటీ అని ఉంది కదా! ఫస్ట్ ఆప్షన్ ఇది. అట్లా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనొచ్చేసి నెక్స్ట్ ఖమ్మంలో పెడుతున్నా. ఖమ్మంలో వచ్చేసి మనకి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పెడుతున్నా. నెక్స్ట్ వచ్చి గౌట్ ఐటీఐ ఖమ్మం అని పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలక్ట్రీషియన్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ యెస్ అని పెట్టేస్తున్నా. అట్లా మీరు ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవచ్చు. తర్వాత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ అని ఉందా? దీన్ని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ లాక్ అండ్ ప్రిఫరెన్స్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ ఫోటో, అప్లికెంట్ సిగ్నేచర్, మన 10థ్
స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఉన్నోళ్ళు, రిజర్వేషన్ ఉన్నోళ్ళు రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ జేయాలి. ఈ విధంగా అప్‌లోడ్ జేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ మనం అప్‌లోడ్ జేసింది కరెక్టా కాదనేది ఈ విధంగా క్లిక్ చేసుకొని జూసుకోవాలి. మన ఫోటోవా కాదా? వేరే ఏమన్నా డాక్యుమెంట్ అప్‌లోడ్ జేసినమా? మన సిగ్నేచరా కాదా? ఇలా 10థ్ సర్టిఫికేటా కాదా? అనేది ఇట్లా అన్నీ జేసుకోవాలి. ఇదొచ్చేసి అదర్ డాక్యుమెంట్స్ అని ఉన్నది కదా! ఇది ఆప్షనల్. మీరు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే చేయండి. లేకపోతే లేదు. చేసినా చేయకపోయినా ఇది దీనితోని ఏం ఫరక్ లేదండి. ఇప్పుడొచ్చేసి ఆప్షనల్ ఉంది గాబట్టి, తర్వాత మొత్తం కొట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ ఉంది కదండీ! సేవ్ అండ్ తిరిగి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రివ్యూ ఓపెన్ అయిద్దండి. మీ అప్లికేషన్ ప్రివ్యూ ఓపెన్ అయిద్ది. ఇందులో ఏమన్నా మీరు అన్నీ చెక్ జేసుకోవాలి. ఇలా ఏమన్నా తప్పు ఉంటే మళ్ళా మీరు బ్యాక్‌కెళ్ళిపోవాలి. ఓకే. కరెక్ట్ ఉన్నాయి అన్నీ అంటే ఇక్కడ ఇది ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదండి. అండ్ ఐ కన్ఫర్మ్ ద అబోవ్ ఇయన్నీ కన్ఫర్మ్ ఇయన్నీ నాయే. నేనే నా డీటెయిల్సే అని ఈడ కన్ఫర్మ్ చేసుకొని, ఈడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది గదా! ఈడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ జేయాలి. క్లిక్ జేస్తే ఇంక కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఈస్ పెండింగ్ అని చూపెడుతుందా? ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళా లాగిన్ అయ్యి చూడండి. అప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేయి వెరిఫై అయినాయా? కాలేదా? అని మీకు తెలుస్తది. ఒకవేళ వెరిఫై ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపెడతది. లేదా అప్రూవ్ అయితే అప్రూవ్ అని చూపెడతది. ఈ విధంగా మీరు నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ జేయాలి. ఇక్కడ ప్రాసెస్ టు పేమెంట్ అని ఉంది గదా! ఈ పేమెంట్ మీదకి ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోయి ఇక్కడ మీకు కనబడుతుందా? రూ. 100 పేమెంట్ అండి. ఇక్కడ పేమెంట్ టైపు ఆన్‌లైను. ఆన్‌లైన్ సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఉంటే యూపీఐ ఇలా క్లిక్ జేసుకోవాలి. యూపీఐ క్లిక్ జేసుకొని ఇక్కడ ప్రాసెస్ టు పే అని కొడితే మనకి యూపీఐ నంబర్ అన్నా ఇవ్వచ్చు. ఇలా ప్రాసెస్ టు అని పే కొట్టేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలండి ఒకసారి. చూసుకొని ఇక్కడ పే నౌ అని కొట్టేసేయాలి. పే నౌ అని కొట్టేసి యూపీఐ ఉందా? మనం యూపీఐని సెలెక్ట్ జేసుకోవాలి. చేసుకొని ఒకవేళ మీరు క్యూఆర్ కోడ్‌తోని కొట్టాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది గదా! ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ మీరు పేమెంట్ జేసుకోవచ్చు. లేదా ఫోన్‌పే‌లోకి పోయి ఇక్కడ ఫోన్‌పే కొడితే ఫోన్‌పే‌లోకి పోయి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మనం పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ అని ఉందిగా బ్యాక్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసేసి మన అప్లికేషన్ జూసుకోవాలి. నాది అప్లికేషన్ అనేది ఇన్‌కంప్లీట్ ఉంది. ఎందుకంటే నేను పేమెంట్ అనేది పే చేయలేదు. ఇక్కడ డాష్‌బోర్డ్ కనబడుతుందా? ఈ డాష్‌బోర్డ్ దగ్గరకొచ్చేసి అప్లికేషన్ వ్యూ ఉందా? ఈ అప్లికేషన్ వ్యూ దీని మీదకెళ్తున్నా. ఓకే. అప్రూవల్ స్టేటస్ పెండింగ్. కన్ఫర్మ్ నాట్ పెండింగ్ అనేది పేమెంట్ పే చేయలేదు కాబట్టి అప్లికేషన్ స్టేటస్ అనేది పే చేయలేదని చూపెడతది. అండ్ మీరు ఇక్కడికెళ్ళేసి వ్యూ ఉంది గదా! ఈ వ్యూలోకెళ్ళేసి ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినా మీరు పేమెంట్ చేసిన ఒక 2, 3 డేస్ తర్వాత మీరు లాగిన్ అయ్యి ఇక్కడ వ్యూ అని ఉందా? ఇక్కడ అప్రూవల్ స్టేటస్ కూడా పెండింగ్ అని చూపెడుతుంది. ఇది అప్రూవ్ అయిద్దండి. ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపెడుతది. లేదా ఇక్కడ చూపెట్టకపోతే ఇక్కడ వ్యూ అని ఉంది గదా! ఈ వ్యూ మీద క్లిక్ జేసి ఈ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని కనబడుతుందా? ఇక్కడ పెండింగ్ అని కనబడుతుంది. అక్కడ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అని చూపెడతది. ఇంతే అండి. అప్లికేషన్ ఈజీగా మీరు ఇంట్లో కూర్చొనే మొబైల్ ద్వారా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.